విష్ణు ఇది చాప్టర్. ఇందులో మనము 28 శ్లోకాల వరకు చర్చించుకున్నాము. నిన్న పృథు మహారాజు అంటే ఎప్పుడైతే యజ్ఞస్థలికి వచ్చి వరాన్ని కోరుకోమని చెప్పి ఎప్పుడైతే విష్ణు భగవానుడు అలా వెళ్ళలేక వెళ్ళిపోతూ ఉంటాడో, తన కృపను చూసిన పృథు మహారాజు కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. అంటే తన్మయత్వంలో ఉంటాడు, మాట్లాడలేకపోతాడు, సరిగ్గా చూడలేకపోతాడు. అయినప్పటికీ అందులో నుంచి తేరుకొని విష్ణు భగవానుతో ఇలా పలుకుతున్నాడు. ఏమని? తన వరం కోరుకోమన్నాడు కదా. ఆ వరం అనేది బుద్ధిమంతులు అయినటువంటి వాళ్ళు ఎవరు కోరుకోరు అని చెప్తున్నారు. మోహితులైన వాళ్ళే, త్రిగుణాలకు మోహితులైన వాళ్ళే వరాలను కోరుకుంటారు, కానీ ఇతరులు ఎవరు కోరుకోరు అని చెప్తున్నారు. వరాలు అనేటివి నారకీయ స్థితిని అంటే ఇంకా ఇంకా మనకు ఈ భౌతిక జగత్తులోనే కట్టి పడేసేటివిగా ఉంటాయి. వాటిని పట్టుకుంటే ఎవరైనా సరే అందులోకి కూరుకోపోవాల్సిందే. కాబట్టి బుద్ధిమంతులు కోరుకోరు, బుద్ధిహీనులు అయిన వాళ్ళు కోరుకుంటారు. పశుజీవులు, పశువుల మనస్తత్వం గల వాళ్ళు దాన్ని కోరుకుంటారు. ఎవరైనా సరే ఒక్కసారి విన్నారు కానీ భగవంతుని గురించి వాళ్ళు భక్తి మార్గంలో ముందుకెళ్తారు. కాబట్టి వరములను ఎవరు కోరుకోరు అని చెప్తారు. ఇందులో ఉత్తముడు పురుషుడవి నువ్వు అని చెప్తారు. ఉత్తమ శ్లోక పురుషుడవి అని చెప్తారు. తర్వాత బుద్ధిమంతులైన వాళ్ళు నీ పాద పద్మ మకరందాన్ని స్వీకరించాలనుకుంటారు. అలాంటి మకరందాన్ని గ్రోలడానికి ఆయనకు 10 లక్షల కర్ణాలు కావాలని అడుగుతాడు. ఆ 10 లక్షల కర్ణాలతో నువ్వేం చేస్తావు? 2 చెవులు ఉన్న వాళ్ళే ఎందుకు ఈ 2 చెవులు అంటే ఏదేదో చెప్తుంటారు. నువ్వు ఇన్ని చెవులతోటి ఏం చేస్తావంటే ఏం చెప్తాడైనా, నీ పాద పద్మాలయందు ఎవరైతే ఇప్పటి వరకు ఆ మకరందాన్ని స్వీకరించి ఉన్నారో అలాంటి వాళ్ళ నోట్ల నుంచి వచ్చే దాన్ని వాళ్ళు చెప్పగా వచ్చే ఆ స్తోత్రాలను కానీ నీ గురించి కానీ దాన్ని వినడానికి ఇంతమంది ఉన్నారు కదా, అంతమంది నోటి నుంచి వచ్చే దాన్ని వినడానికి నాకు చెవులు కావాలి అని చెప్తారు. అంటే అసలు చెవులు ఎందుకు మనకి అంటే భగవంతుని గురించి వినడానికే మనం ఉపయోగించాలి. ఇతరమైన వాటి యందు ఆ చెవులను లగ్నం చేసినామంటే మళ్ళీ మనము ఈ భౌతిక జగత్తులోనే త్రిగుణాలలోనే పడి ఉంటాము అన్నట్టుగా చెప్పాడు. వినడం అనేదే ముఖ్యము అని చెప్తారు. డైరెక్ట్ వరం అడుగుతుంటే నువ్వు ఏదేదో చెప్తున్నావు, నీకు వరం వద్దా ఏంటి అన్నట్టుగా భగవంతుడు చూస్తే ఈయన అంటాడు, భౌతికమైన వరం కోరుకుంటే ఇక్కడే ఉంటాము, ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు ఇంకా వరం ఏం అవసరం ఉంది అన్నట్టుగా చెప్తాడు. ఆధ్యాత్మికంలో అయినా భౌతికంలో అయినా వరం అనేది అవసరమే లేదు అన్నట్టుగా చెప్తాడంటే ఏదైనా మనకి ఇబ్బందిని కలిగించేదే అని చెప్తాడు. అలా మహాత్ముల ఉత్తమ శ్లోకముల ద్వారా కీర్తించబడింది వింటే ఈ త్రిగుణాల నుంచి మనం బయటపడతాము. అలా బయటపడినప్పుడు కూడా ఈ మోక్షము ఇవన్నీ ఎందుకు అన్నట్టుగా చెప్తాడు అన్నట్టు. అసలు మోక్షం అంటే అన్ని విడిచిపెట్టి భగవంతుని దగ్గర లీనమైపోవడంగా చెప్తూ ఉంటారు కదా. అందులో ఏం ఆనందం ఉంటది అని అనేది. అంటే ఎప్పుడైతే నీ గురించి వింటామో అప్పుడే కదా ఆనందము నిజమైనది కలుగుతుంది అని చెప్తాడు. అంటే భగవంతుని భక్తియుక్త సేవ కంటే మించింది ఏది లేదు అన్నట్టుగా చెప్పుకొని వస్తున్నాడు. తర్వాత లక్ష్మీదేవికి తనకి పోటీ ఉంటే నా సైడే ఉంటావు నాకు తెలుసు, నువ్వు భక్తులు అంటే అమితమైన కరుణ, మేము ఏది కొద్దిగా చేసినా కానీ దాన్ని భూతద్దంలో పెట్టి ఎక్కువగా చేసి మాకు ఎక్కువ అనుగ్రహిస్తూ ఉంటావు, ఆ అనుగ్రహంతో మాకు వరాలను కోరుకోమని చెప్తుంటావు అని చెప్తాడు. లక్ష్మీదేవి తన అంటే భగవంతుని పాదాలను లోటస్తో పోల్చారు, పాద పద్మాలని పద్మంతో పోల్చారు. అమ్మవారి చేతులు కూడా మృదువైనవి, పద్మం లాంటి చేతులు అని పోలుస్తారు. అలాంటి పద్మం లాంటి చేతులు కలిగిన లక్ష్మీదేవి కూడా నీ హృదయంలో ఉన్నప్పటికీ కూడా తను కూడా నీ సేవనే కోరుకుంటది. శుద్ధమైన భక్తులు ఎవరైనా అలాగే కోరుకుంటారు. ఒకవేళ నేను కూడా అదే కోరుకుంటే ఆవిడకు నాకు పోటీ అనుకొని ఆవిడ కోపం వస్తుందేమో, అప్పుడు నువ్వు నా చింతనే ఉంటావు కదా, కోపం వచ్చినా ఏమిలే, నీకు అయినా లక్ష్మీదేవితో పని ఏంటి, నువ్వు లక్ష్మీదేవి లేకుండానే బ్రహ్మ సృష్టి చేసావు కదా, నువ్వు ఆత్మారాముడవి, అతృప్తుడవి, నీకు ఇతరులతో ఎవరితో సంబంధము అవసరమే లేదు నీకు అన్నట్టుగా చెప్తాడు.
అలాంటి వాడి పాదపద్మాలను కోరుకోవడంలో తప్పేముంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. మనము నిన్న 28 శ్లోకాల వరకు చెప్తున్నాం కదా. అందుకే 28వ శ్లోకాలు చూస్తే జగజ్జనన్యాం జగదీశ వైశసం అని చెప్పారు. అంటే లక్ష్మీదేవి జగజ్జననను తాను చేసేటి సేవలో చొరబడి నేను చేస్తే ఆవిడకి కోపం వస్తుందేమో అన్నట్టుగా చెప్తారు. అందుకే ఇక్కడ శుద్ధ భక్తులు, ముక్తులు ఎవరు, బద్ధులు ఎవరు అనేది చూసాం. నిత్యులు ఎవరు 3 రకాలుగా చెప్పుకున్నాం. నిత్యులు అంటే భగవంతుడి యొక్క అంశాలను చెప్పుకున్నాం. బద్ధులు అంటే భౌతిక జీవితంలో ఉండే మనము చెప్పుకున్నాం. తర్వాత నిత్యులు, బద్ధులు వీళ్ళెవరిని ఇంకొకరు ఎవరు చెప్పుకున్నాం మాతాజీ? ముక్తులు, ఈ ముక్తాత్మలు అంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? వీళ్ళు ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉంటారు. వీళ్ళు భౌతిక ప్రపంచానికి రావాలనుకోరు, రారు అని చెప్తున్నారు. కానీ ఎప్పుడైనా భగవంతుడు ఈ భౌతిక జగత్తుకు వస్తే తనను త్రిగుణాలు అంటకుండా ఉంటాడు, త్రిగుణాలకు అతీతుగా ఉంటాడు. అలాంటి అతీతుడైన భగవంతుడిని ఎవరైతే చేరుతారో, భక్తి ప్రపత్తులతో ఎవరైతే శరణు వేడుతారో వాళ్ళు కూడా త్రిగుణాలకు అతీతంగా ఉండగలుగుతారు. వాళ్ళని శుద్ధ భక్తులు అంటారని కూడా చూసుకున్నాం. ఈరోజు 29వ శ్లోకం. భజన్యతత్వామత ఏవ సాధవో యుధస్తమాయా గుణ విభ్రమోదయం భవత్పాదానుస్మరణాధృతే సతాం నిమిత్తమన్యద్భగవన్న విద్మహే. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బద్దులు అన్నా బచ్చులు అన్నా ఒకటేనా మాతాజీ? ఇక్కడ బద్దులే చెప్పారు మాతాజీ, బచ్చులు ఎక్కడుందో తెలియదు. ఒకళ్ళు బృచ్చుల, ముగ్గురు చెప్పారు కదా మీరు. బృచ్చులు కావాలి మాట. బృచ్చులు అన్నా సేవకులే కదా. అదే బద్దులు అన్నా ఒకటేనా? బృచ్చులు సేవకులు మాతాజీ. ముక్తులు అన్నా నేను. ముక్తులు ఒకటి, ఇంకా నిత్యులు, భక్తులు, బుద్ధులు. అదే బద్దులు. సారీ, బద్దులు. ఓకే. ముక్తులు, నిత్యులు, బద్దులు. ఓకే, థ్యాంక్ యూ. చదవండి. హరే కృష్ణ. భజంత్యదత్వామత ఏవ సాధవో విదస్తమాయా గుణ విభ్రమోదయం భవత్పదానుస్మరణాధృతే సతాం నిమిత్తమన్యద్భగవన్న విద్మహే. కేవలము భక్తియుత సేవ ద్వారానే మనుజుడు భౌతిక అస్తిత్వమునందలి మాయ నుండి విముక్తుడు కాగలడు. కనుక నిత్యముక్తులకు సాధు పురుషులు నీ భక్తినే ఎల్లప్పుడూ స్వీకరించరు. ఓ దేవా, ముక్త పురుషులు నీ పాద పద్మములను ఆశ్రయించుటకు నిరంతర నీ చరణానుస్మరణ తప్ప వేరొక కారణము లేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు? భక్తియుక్త సేవ ద్వారానే మనుజుడు ఈ అస్తిత్వాన్ని వదిలి మాయ నుండి విముక్తుడు కాగలడు అని చెప్తున్నాడు. అంటే ఇంకా వేరే ఏది చేసినా మనము భక్తి తప్ప వేరే ఏది చేసినా మనము ముక్తులం కాము అనేది ఇక్కడ చెప్తున్నారు. కనుక నిత్యముక్తులవు అంటే నిత్యముక్తులు ఎవరు? మళ్ళీ సాధు పురుషులు, ఎప్పుడు భగవద్భక్తిలో ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం కోరుకుంటారు? ఎల్లప్పుడూ భక్తిని కోరుకుంటారు. ఇక్కడ ఏంటి పాయింట్ అంటే భక్తిలో ఇప్పుడు పృథు మహారాజ్ ఏంటి, ఆయన కర్మకాండ, జ్ఞానకాండ, ఇక మనకు ఏంటి వేదాల్లో చెప్పిన ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిని చేయడంలో ఆయన కూడా అదే చేశాడు కదా. యజ్ఞం అనేది దాంట్లోకి సంబంధించింది, వేదాలలో చెప్పిన దాన్ని బట్టి చేశాడు. కానీ ఆయన చేస్తూ చేస్తూ పరివర్తన చెందాడు. ఆయన పరివర్తన చెంది భక్తి మార్గంలో వచ్చాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి కోపతాపాలు ఉండవు, క్షమించగలిగే గుణం ఉంటుంది. ఏదైనా హయ్యర్ దానికోసము కొన్ని విడిచిపెట్టగలుగుతారు, అంటే ప్రయోజనం కోసం. అంటే ఏదైతే ధర్మాన్ని పట్టుకుంటారో ఆ ధర్మం కోసం అది నిలబడడానికి వాళ్ళు ఎన్నో త్యాగాలను కూడా చేస్తారు కదా. అలాంటి గుణాలన్నీ వచ్చేసాయి. అంటే ఇప్పుడు ఆయన ఎందులో ఉన్నట్టు? ముక్తిలో ఉన్నట్టే, ముక్తిలో పెట్టేసినట్టే. అంటే ఆయన ఏదైనా పర్పస్, ధర్మాన్ని స్థాపించడం కోసం ఆయన యజ్ఞం చేశాడు. యజ్ఞకాండ అనేది స్టార్ట్ చేశాడు నార్మల్గా.
వేదాలలో చెప్పినట్టు. కానీ అది చేస్తూ చేస్తూ అక్కడ తనకి మార్పు అనేది జరిగింది. భక్తిలో ముందుకెళ్ళాడు. ఆయన చూశాడు కదా భగవంతుడు ఎప్పుడైతే భగవంతుడి పాదాలకు అర్చనం చేసేటప్పుడు పృథు మహారాజులో భక్తి అనేది పెరుగుతూ ఉన్నది. అది చూసి పొంగిపోయాడు కదా భగవంతుడు. అవునా? అవును మాతాజీ. చెప్పుకున్నా. అంటే ఇప్పుడు ఆయన భక్తిలో ఉన్నాడు. మరి భక్తిలో ఉన్న వాళ్ళకి వరం అడిగితే వాళ్ళు ఏం కోరుకుంటారు? ముక్తి కోరుకుంటారు మాతాజీ. సేవే భగవంతుడి సేవ. అంతకన్నా హెచ్చు కోరుకుంటారు. ఏది కోరుకోరు మాతాజీ, భగవంతుడి సేవ మాత్రమే కోరుకుంటారు. ఎస్, భగవంతుడి సేవే. భగవంతుడి సేవ కాకుండా ఏది కోరినా మళ్ళీ వాళ్ళు ఇక్కడ మళ్ళీ చిక్కిపోతారు అన్నట్టు, కట్టేసినట్టు అయిపోతుంది. అదే చెప్తున్నాడు. అందుకనే నువ్వు మళ్ళీ వరాలన్నీ అడుగుతున్నావు. ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా మళ్ళీ వేరేది కోరుకుంటారా? వాళ్ళు భక్తినే కదా కోరుకునేది. ఓ దేవా, ముక్త పురుషులు నీ పాద పద్మాలను ఆశ్రయించుటరే వాళ్ళకు నిరంతర చెప్తున్నారు. ఏంటి? చరణాను స్మరణము తప్ప, అంటే భగవంతుని పాద పద్మాలను కీర్తించడం తప్ప వాళ్ళకి ఇంకా వేరే ఏం అవసరం లేదు భక్తిలో ఉన్న వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మళ్ళీ వరం ఇవ్వడం అనేది ఏంటి? నువ్వు ఇస్తానన్న వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు తీసుకోరు అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళే కాదు, ఇప్పుడు నేను కూడా, అంటే ఇప్పుడు దాకా తనకు ఉపదేశం చేశారు. ఉపదేశం అంతా చేసి వరం కోరుకో అంటే ఇప్పుడు ఆయన వరం కోరుకుంటే ఏమవుతుంది? ఆ ఉపదేశం అనేది పని చేయనట్టు అవుతుంది. ఇప్పుడు కాబట్టి ఇక్కడ కూడా ఏంటి, భక్తులకు ఎలా టెస్టులు పెడతారు భగవంతుడు అంటే ఇప్పుడే మనం చూస్తున్నాం. ఎన్నిసార్లు కదా చూస్తున్నాడు. ఒకసారి క్షమించు అని చెప్పి చూశాడు, ఒక దేశం ఇలా ఉంటారని చెప్పి చూశాడు, ఒకసారి మళ్ళీ ఇప్పుడు వరం కావాలా అని అడిగి మళ్ళీ చూస్తున్నాడు కదా. ఆల్రెడీ ఆయన ప్రసన్నుడు అయిపోయాడు. అయినప్పటికీ కూడా ఇంకా 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 చూస్తూ ఉన్నాడు అన్నట్టు. అదే చెప్తున్నాడు ఇక్కడ. కామ్యకర్మ రతులు మాత్రమే ఈ దేహపరమగు సౌఖ్యముల కొరకే వాళ్ళు ఇవన్నీ అడుగుతుంటారు. కానీ ఎప్పుడైతే జ్ఞానులో వాళ్ళు ఇలాంటివి ఏమీ అడగరు, కోరుకోరు అని చెప్తున్నాడు. వాళ్ళు ఓన్లీ పాద పద్మములను శరణు పొందవలసి ఉంటది. అలాంటిదే కోరుకుంటారు. అంటే భగవంతుడి చెంత ఆయన సేవ మాత్రమే కోరుకుంటారు అని చెప్తున్నారు. భక్తి యోగ స్థితికి, అంటే ఈ స్థితికి రానిదే ఎవరికి కూడా ఈ వరాల మీద మనసు అనేది పోదు అన్నట్టు. ఎప్పుడైతే భక్తి మార్గంలోకి వస్తారో అప్పుడే వాళ్ళు మిగతావన్నీ వద్దంటారు అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆత్మానుభూతి పిమ్మట జ్ఞాని యొక్క భౌతిక జ్ఞానము అతనిని కృష్ణ పాద పద్మాశ్రయము వైపునకు నడిపిస్తుంది అంతే. కానీ పాద పద్మములని నిరంతరము తలపోస్తాడు. అప్పుడే ఆయన తృప్తి చెందుతాడు. ఇతరుల ఏవి ఇచ్చినా కానీ భక్తుడు తృప్తి చెందడు అని చెప్తున్నాడు. అందుకే భక్తి యోగమును చేపట్టేది ముక్త పురుషులు. అంటే ముక్త పురుషులు అంటే వీళ్ళు భక్తిలో ఉన్న వాళ్ళే. వాళ్ళు ఇంకా భక్తి తప్ప ఇంకేమీ చెయ్యరు, ఆ భక్తిలోనే ఉంటారని. అంటే దేని నుంచి ముక్తి పొందుతారంటే త్రిగుణాల నుంచి వాళ్ళు బయటపడి ఎప్పుడు భగవంత్ సేవలోనే ఉండేవాళ్ళు అన్నట్టు. వాళ్ళ చరమ లక్ష్యం సాధించినట్లే ఆల్మోస్ట్. ఇంకా వాళ్ళకి కావాల్సినదంటూ ఏమీ ఉండదు. కానీ ఉండదాన్ని మళ్ళీ నువ్వు అడుగుతున్నట్టుగా చెప్తున్నాడు. అంటే ఇక్కడే చాలా మంది తప్పటడుగు వేస్తారంట చూడండి. అలాంటివన్నీ ఈ స్టేజ్లోనే జరుగుతాయి అన్నట్టు. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేస్తున్నామో, ఏం కోరుకుంటున్నామో, మనకి ఏమి లభిస్తుంది, దాని నుంచి మనము ఇంకా కోరుకోవాలా వద్దా, మనం కోరేది ఇదేనా అనేది మనం చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు. లేదంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. అంటే భౌతికమైన వాటికి మనం అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం, మనకు తెలియకుండానే అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. మనం అట్రాక్ట్ అయిపోయి దాని మీద ఆశ వచ్చేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయి దాని నుంచి లాభం కోరుకొని పేరు కీర్తి మళ్ళీ ఇలా ఉల్టా వెళ్ళిపోతూ ఉంటాం అన్నట్టు. అందుకే అక్కడి వరకు వచ్చినాక కూడా మనకు టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్లో కూడా మనం పాస్ కావాలి. ఇప్పుడు పృథు మహారాజుకి అదే ఉండింది. అక్కడే ఆయన నిలదొక్కుని ఆయన చెప్తున్నాడు అన్నట్టు. అందుకే పృథు ధృవపరిచాడు. ఒకవేళ మోక్షమే చరమమైనదో ముక్త పురుషుడు భక్తి యోగమును చేపట్టేది ప్రశ్నయే లేదు. ఇక్కడ మోక్షం అనేది చరమ లక్ష్యం కాదు. మనం అందరము మోక్షం మోక్షం అంటారు. మోక్షం అంటే కొంతమంది ఏమంటారు భగవంతులో లీనం అవ్వడము అంటారు. కానీ లీనం అవ్వడం కాదు ఇక్కడ.
ఇక్కడ ఏంటి, ఎప్పుడు నువ్వు భౌతిక జగత్తులో ఉన్నా, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నా, ఎక్కడ ఉన్నా నువ్వు ఆ భగవంతుడి సేవ, అతని మీద భక్తి అని చెప్తున్నా. అంటే సేవ అన్న భక్తి అన్న ఏంటి అంటే ముందు చెప్తారన్నట్టు. 30 శ్లోకాలు చెప్తున్నారు. ఏమని? మన్యే గిరం తే జగతామి విమోహిని వరం వృణీష్వేతి భజంతమాత్తయేత్ వాచానుతంత్యా యది తే జనోసితః కథం పునః కర్మ కరోతి మోహితః. హరే కృష్ణ మాతాజీ. ఆ. మన్యే విరంతే జగతాం విమోహినీం వరం వృణీష్వేతి భజంతమాత్తయత్ వాచానుతంత్యా యది తే జనోసితః కథః పునః కర్మ కరోతి మోహితః. హే ప్రభు, నీ విశుద్ధ భక్తునితో నీవు పలికినది నిక్కముగా మోహకరమైనట్టిది. వేదములందు నీవు చూపిన ఎరలు విశుద్ధ భక్తులకు ఏమాత్రము తగనివి. వేదముల మధురమగు వచనములచే బంధితులైన జనసామాన్యము కర్మ ఫలములచే విమోహితులై మరలా మరలా కామ్య కర్మలలో నియుక్తులగుదురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇక్కడ అదే చెప్తున్నారు, నువ్వు చాలా చమత్కారివి, నీ గురించి నాకు తెలుసో, నువ్వు ఇలాగే చేస్తుంటావు, విశుద్ధ భక్తినితో నీవు పలికినది నిశ్చయంగా అది మోహకరమైనట్టిది. ఏం పలికాడు ఆయన? వరాన్ని కోరుకోమన్నాడు. మామూలుగా భగవంతుడు కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు? వరాల కోసమే కదా భగవంతుడిని ప్రే చేసేది, పూజలు చేసేది, అంతేనా? అంతే కదా మాకు. అవును మాత. Yes, Mataji. అవును Yes, మాత. Mataji. మళ్ళీ అదే ఆయన ప్రత్యక్షమై వరం ఇస్తానంటుంటే మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు అందరినీ మోహపరుస్తుంటావు అని చెప్తున్నాడు. అంటే మన భావనకి ఆయన భావనకి చాలా తేడా ఉందా లేదా? చాలా. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తారు, పొద్దున్నే ఇక్కడ లెక్చర్లో విన్నాను. పూజకి ఆరాధనకి తేడా ఏంటి? పొద్దున్న ఎవరైనా లెక్చర్స్ విన్న వాళ్ళు ఉంటే చెప్పవచ్చు, తెలిసిన వాళ్ళైనా చెప్పవచ్చు. పూజ అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి, ఏంటి డిఫరెన్స్? గంగా పాల్ ఫ్రెండ్స్. హరే కృష్ణ మాతాజీ. పూజ అనేది, ఆరాధన అంటే మనస్ఫూర్తిగా భగవంతుడి గురించే చేసేది. ఇది ఆ పూజ అనేది ఇది కామన్ గా చేస్తాం కదా, దాన్ని పూజ అంటారు. ఆరాధన అనేది భక్తితో శ్రద్ధతో చేసేదాన్ని ఏదో చెప్పారు పొద్దున ప్రణానంద ప్రభు చెప్పారు కదా. అందుకే అంటే పూజకి ఆరాధనకి డిఫరెన్స్ ఏం చెప్పారు తానంటే, పూజ అంటే కోరికలను తీర్చుకోవడానికి చేసేది పూజ. ఆరాధన అంటే భగవంతుడి ఇష్టానుసారం భక్తితో ప్రేమతో ఏమి అడగకుండా ప్రతిఫలం ఆశించకుండా చేసేది ఆరాధన. ఇప్పుడు మనం పూజ చేస్తున్నామా, ఆరాధన చేస్తున్నామా? ఇక్కడైతే పృథు మహారాజ్ ఏం చేస్తున్నాడు? ఆరాధన చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఏమి అడగట్లేదు. వరం కావాలన్నా ఆయన ఏమంటున్నాడు? సేవ అడుగుతున్నాడు. వద్దంటున్నాడు. నాకు వరాలు ఏమి వద్దు, నాకు వరాలు ఇచ్చి నన్ను మోహింప చెయ్యకు, నేను ఇప్పుడు ఆ స్టేజ్ దాటి ఇక్కడ వరకు వచ్చాను, నువ్వు మళ్ళీ నన్ను వెనక్కి తీసుకెళ్తున్నావా అన్నట్టుగా చెప్తున్నాడు కదా. వేదములందు నీవు చూపిన ఎరలు ఎర చూపిస్తున్నాను అంటే ఈ వేదాల్లో ఏం చూపించాడు? ఆల్రెడీ ముందు శ్లోకాల్లో చెప్తారు. వేదాలలో ఏం చెప్పారు? జ్ఞానకాండ, కర్మకాండ, తర్వాత వచ్చేసి ఉపాసనాకాండ. అందులో ఏం చెప్తారు? మీకు ఇది కావాలంటే ఇది చేస్తే ఈ ఫలితం, ఇది కావాలంటే ఇది చేస్తే ఈ ఫలితం అని చెప్తున్నారు. జనాలు ఏం చేస్తున్నారు? వాటి కోసం అవి చేస్తున్నారు. చేసిన తర్వాత అసలు మామూలుగా వేదాల ఉద్దేశం ఏంటి? ధర్మ, అర్థ, కామ, మోక్ష అంటే ఇవన్నీ చేసుకుంటూ ఒకదానికొకటి లింక్ చేసి లాస్ట్కి మోక్షకి వెళ్ళాలి. కానీ జనాలు ఏం చేస్తున్నారు? ధర్మ, అర్థ దగ్గరే అసలు ధర్మం కూడా పాటిస్తలేరు, అర్ధ కామ దగ్గరే ఉన్నారు. ధర్మంతో కూడిన అర్థం ఎవరు తీసుకుంటలేరు చాలా మటుకి కదా. అంటే డబ్బు ఎలాగైనా సరే సంపాదిస్తే చాలు, దాని నుంచి కోరికలు తీరితే చాలు అన్నట్టుగానే ఉంటున్నారు కదా. అంటే అర్థము కామము అక్కడే ఆగిపోతున్నారు. అంటే అందులోనే ఉండి ఈ వరాలను కోరుకొని దాని అది తీరగానే ఇంకో వరం కోసం ఇంకో ప్రయత్నం చేసి ఇలా కోరికలు తీర్చుకుంటూ కర్మలు చేసుకుంటూ వాళ్ళు ఈ జన్మ మృత్యు జరా వ్యాధిలో తిరుగుతూనే ఉన్నారు కదా. వాళ్ళు ఎక్కడ బయటకు వస్తున్నారు అని చెప్తున్నాడు. అందుకే
ఆల్రెడీ వాళ్ళు ఇందులోనే ఉండిపోయారు. ఇక్కడ ఎరలు విశుద్ధ భక్తులకు ఏమాత్రం తగిలేదు. వేదములు మధురమగు వచనములచే బంధితులయ్యారు జనసామాన్యము అని చెప్తున్నారు. ఇక్కడ అదే జనసామాన్యం ఎలా బంధులయ్యారు? వేదములు చెప్పిన వాటి వల్ల ఆల్రెడీ నువ్వు చెప్పిన వచనాలను విని వాళ్ళు భ్రమితులైపోయి వాళ్ళు అందులో ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళని మళ్ళీ మోహితులు చేయకు అని చెప్తున్నారు. మరల కామ్య కర్మలలో నియుక్తులగుదురు. నువ్వు మళ్ళీ ఇలా వరాల పేరుతో వరాలు ఇస్తూ ఉన్నావు అనుకో, ఆల్రెడీ వాళ్ళు అవి చేసుకుంటూ కోరుకుంటూ ఉన్నారు. మళ్ళీ అది దాటి ఎలాగో వాళ్ళకి భక్తి మార్గంలో వచ్చిన వాళ్ళకి నువ్వు మళ్ళీ వరాలు ఇచ్చేసి మళ్ళీ అందులోకి వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు అన్నట్టు. అది అందుకే ఇక్కడ ఏం చెప్పారు? భౌతిక జగత్తులో బంధించున్నటి మరి ఒక బోను వంటిది, ఇది ఒక బోను లాంటిది అని చెప్తున్నారు. పృథు మహారాజు చెప్తున్నారు. అనగా భౌతిక సౌఖ్యముల రూపంన భగవానుడు వసగేటి నిక్కముగా విమోహ కారణమే, నిర్మోహమాటంగా చెప్తున్నాడు ఆయన. కాబట్టి నువ్వు వసగే ఆ వరాలు నాకు వద్దు అన్నట్టుగా చెప్తాడు. భుక్తి లేదా ముక్తి అందు ఏ మాత్రము అభిరుచి అనేది ఉండదు అని చెప్తున్నారు. ఎవరికి ఉండదు? కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళకి, భగవంతుని భక్తియే ధ్యేయంగా ఉన్న వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు అని చెప్తున్నారు. చైతన్య చరితామృతంలో కూడా చెప్తారు. ఏమని చెప్తున్నారు? భౌతిక లాభముల రూపంలో లభించేటి వరములు భక్తునకెన్నడును మంగళకరములు కావు. అంటే చాలా మంది అనుకుంటాము మంచిదే కదా, మనం కోరుకున్నది జరుగుతుంటే మంచిదే అనిపిస్తుంటది. కానీ అది మంచిది ఎంతవరకు మంచిది, మనం ఏం కోల్పోతున్నాం అనేది మనకు అర్థం అవ్వడానికి చాలా టైం పడుతుంది అన్నట్టు. దీనివల్ల మనం ఏం కోల్పోతాం అనేది. అంటే మామూలుగా భౌతికమైన కోరుకుంటే మనము భగవంతుడికి దూరం అయిపోతాం కదా, భౌతికంలో పడిపోయి. అవునా? అది కదా మెయిన్. మనకు దాన్నే మనం కోల్పోతుంటాం. కాబట్టి అవి మనకు మంగళకరములు కావు అని చెప్తున్నారు. మనకు స్వర్గలోకము ప్రాప్తి యజ్ఞాచం చేస్తే అవన్నీ లభిస్తాయని చెప్తున్నారు కదా. యామిమాం పుష్పితాం వాచం ప్రవధ్యంత విపశ్చిత, అంటే వేదముల యొక్క పుష్పిత వాకులచే ఆకర్షితులైన అల్పజ్ఞులు. ఎవరు ఈ వేదములకు ఆకర్షితులవుతారు? అల్పజ్ఞులు. అల్ప జ్ఞానం, అల్పజ్ఞులు అంటే అల్ప జ్ఞానం అంటే తక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు అని చెప్తున్నారు. భౌతికంగా లాభంను బడయుటకై, అంటే భౌతికమైన వాటిని పొందడానికి వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తుంటారు. కామ్యకర్మలలో నిల్చుంటారు, అవి చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అలా వాళ్ళు జన్మ మృత్యు మొత్తం దాంట్లో తిరగాల్సి వస్తూ ఉంటుంది. వేరే వేరే దేహములలో పుట్టడము, మళ్ళీ చనిపోవడము, మరణము, మళ్ళీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని చెప్పుకొచ్చి ఇందులో చెప్తున్నారు 31వ శ్లోకాలో. త్వన్మాయయాథా జనైష ఖండితో యదన్యదాశస్తరుతాత్మనో బుధః యథాచరేత్ బాలహితం పితా స్వయం తథా త్వమేవార్హసి నస్సమీహితుం. మళ్ళీ చెప్తాను. త్వన్మాయయాథా జనైష ఖండితో యదన్యదాశాస్తరుతాత్మనో బుధః యథాచరేత్ బాలహితం పితా స్వయం తథా త్వమేవార్హసి నః సమీహితుం. హరే కృష్ణ మాతాజీ, చదవనా? చదివే. త్వన్మాయయాథా జనైష ఖండితో యదన్యదాశాస్తృతాత్మనో బుధః యథాచరేద్బాలహితం పితా స్వయం తథా త్వమేవార్హసి నః సమీహితుం. భావము. దేవ, నీ మాయ వలన ఈ భౌతిక జగత్తులోని జీవులందరూ తమ నిజస్థితిని మరచి అజ్ఞాన వశమున సంఘము, స్నేహము, ప్రేమ అయిన రూపములలో భౌతిక సౌఖ్యములనే ఎల్లప్పుడూ కోరుదురు. కనుక ఏదో భౌతిక లాభమును కోరుమని దయచేసి నన్ను అడుగకు. పుత్రుడు అడుగవలెననినా వేచి ఉండకనే అతని హితము కొరకై తండ్రి సమస్తమును వనర్చడి రీతి నాకేది లాభదాయకమని నీవు తలచెదవో దానిని నాకు అనుగ్రహింపు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారో.
తన్మాయయార్థ జన ఈశ ఖండితో, జన ఈశ ఖండితో, ఈశ్వర, ఈశ అంటే ఈశ్వర, ఖండిత అంటే వేరు కావింపబడి, మాయయా నీ మాయచే ముందుగానే నిక్కముగా జనసామాన్యము మర్చిపోయి ఉన్నారు. అవునా? ఆయన మాయలో పడి ఉన్నాం ఆల్రెడీ. ఈ జగత్తుకు వచ్చేసి త్రిగుణములతోటి కలిసిపోయి భగవంతుడు అంటే ఎవరో తెలియకుండా గుర్తించలేక ఆల్రెడీ మనం మాయలో పడిపోయి ఏం చేస్తున్నాం? అజ్ఞానంతో సంగము, స్నేహము, ప్రేమ అనే రూపాలలో ఈ భౌతిక సౌఖ్యమునే ఎల్లప్పుడు మనము కోరుకుంటూ ఉన్నాం. అది కాకుండా ఆ కోరికలను తీర్చుకోవడానికి ఇంకోసారి యజ్ఞాలు చేస్తూ ఉంటే వరాలు అనే పేరుతో అందులో యజ్ఞాలు చేసి ఇది వస్తుంది అది వస్తుంది ఇవన్నీ కర్మకాండ ఉపాసనాకాండ చేస్తూ ఉంటే వాటికి ఆశపడిపోయి మళ్ళీ అవి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అవి చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి నువ్వు వరము అన్నానంటే మళ్ళీ అందులో చిక్కుకుపోతారు అని చెప్తున్నారు. అంటే అలా నువ్వు మోహింపకు అని చెప్తున్నాడు. ఒకవేళ నీకు నిజంగానే అంటే నువ్వు ఆల్రెడీ మంచి కోసమే చేశావు ఈ వేదాలు ఇవన్నీ, కానీ జనులు మోహంలో పడి వాటిలోనే ఉండిపోతున్నారు. ఇప్పుడు వాటిలో బయటికి రావాలంటే నువ్వు వాళ్ళనే అడగొద్దు అని చెప్తున్నాడు. అంటే అందులో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు ఏ చిన్న పిల్లలకో మనం ఏం కావాలరా అంటే వాళ్ళు ఏం చెప్తారు? ఏ వీడియో గేమ్స్ కావాలో చెప్తారు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్, ఏవైతే మంచివి కావో అవే అడుగుతారు కదా. అవునా? అంతే కదా. అవును మాతాజీ. మరి ఒక తండ్రి ఎలా ఉంటాడు అంటే పిల్లవాడికి ఏమి కావాలో ఏమిస్తే సురక్షితంగా ఉంటాడో అలా ఆలోచించి ఒక తండ్రి ఆ పిల్లోడికి ఇవ్వాలి. ఆ విధంగా నువ్వు మాకు ఇవ్వాలి, కానీ నువ్వు మమ్మల్ని వరాలు అడిగి మేము కోరుకున్నది మాకు తెలియక అజ్ఞానంతో మేము కోరుకున్నది మళ్ళీ మాకు ఇచ్చేసి మళ్ళీ మేము ఈ జన్మ మృతి జరా వ్యాధిలో పడుతూ ఉంటే మళ్ళీ దానికోసం వేదాలు పెట్టి మళ్ళీ దాని నుంచి వచ్చే ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ మేము మోహితులమైపోయి ఇదంతా అవసరమా అన్నట్టుగా చెప్తున్నాడు. నువ్వే ఇయ్యు ఒక తండ్రి లాగా, నువ్వు మాకందరికి తండ్రివి కదా, నువ్వు అసలు ఎవరిని వరాలు అడగొద్దు, ఏం వరం కావాలని అడగొద్దు. అంటే ఇప్పుడు మనం కోరుకుంటే అది కోరిక, భగవంతుడు ఇస్తే అది వరం కదా. ఆల్రెడీ మేము కోరికలతోటి నేను కోరుకుంటున్నాం, ఇంకా మేము కోరుకున్నది కాకుండా మళ్ళీ నువ్వు వరం రూపంలో కూడా మళ్ళీ మా కోరికలని తీర్చుదాం అనుకుంటున్నావు. కాబట్టి నువ్వు వరంలను అడగొద్దు, మమ్మల్ని ఏం కావాలని మమ్మల్ని అడగొద్దు, మాకు కావాల్సింది ఏదో నువ్వే ఒక తండ్రిగా మాకు ఇవ్వు. అలాగే ఉత్తమ పుత్రుల విశ్వాసం ఎలా అయితే ఉంటామో నీ శుద్ధ భక్తులు కూడా నీ పైన అలాగే ఉంటారు. నువ్వు మాకు ఏదైతే మంచి చేస్తావో అదే చేస్తావనే ఉద్దేశంలోనే మేము ఉంటాం. కాబట్టి మాకేదైతే మంచి జరుగుతుందో దాన్నే నువ్వు నాకు ఇవ్వు అని ఇక్కడ చెప్తున్నాను. అందుకే అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అని అంటే పుత్రుని అవసరములను ఎరిగిన తండ్రి వారిని సమకూర్చినట్లు జీవుల అవసరములను ఎరిగిన భగవానుడు వారిని పుష్కలంగా వారి కొసగును. కనుకనే ఈ భౌతిక జగత్తులో సమస్తము పూర్ణమై ఉన్నది అని చెప్తున్నారు. ఇది ఈశోపనిషత్ శ్లోక కూడా చెప్తున్నారు. పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కానీ వచ్చిన చిక్కేంటి మరి? విస్మృతి. స్మృతి విస్మృతి తేడా తెలుసు కదా. స్మృతి అంటే గుర్తుండడం, విస్మృతి అంటే మర్చిపోవడం. వాళ్ళు మర్చిపోతున్నారు ఈ విస్మృతి. ఎలా? వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి భౌతిక కర్మలలో చిక్కుకొని నేను మర్చిపోతున్నారు. దానికి ఫలితమే జన్మాంతరంలో భౌతిక కర్మలకు అంతం అనేది లేకపోవడం. కనుక అనేక రకములైన జీవజాలం కలిసి మనకు కనిపిస్తుంది. ఇదంతయు జన్మ మృత్యు వలయంలోనే కర్మలలోనే తగులుకొని ఉన్నది. కాబట్టి ఇక్కడ వరం అనేది వద్దు అని చెప్తున్నారు. శిక్షాష్టకంలో కూడా అదే చెప్తున్నారు. ఏమని? నా ధనం నా జనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహేతుకీ పై. ఏం కోరుకుంటున్నారు చైతన్య మహాప్రభు కూడా? ఆయన మొత్తం 8 శ్లోకాలలో కదా మొత్తం చెప్పేశారు. ఓ జగదీశ్వర, ధనమును కూడబెట్టడం వలన గాని సుందర స్త్రీ సాంగత్యమును గాని పలువురు అనునాయులను గాని నేను కోరను. నీ నిర్హేతుకమగు భక్తినే నేను జన్మాంతరంలో కోరుదును. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు,
భక్తినే కోరడం ఏంది? భక్తి మనం చేస్తే కదా దాన్ని భక్తి అంటారు. మరి భక్తి అనేది భగవంతుడు ఇస్తాడా, మనం చేస్తామా? చేసే శక్తిని ఇస్తాడు భగవంతుడు. అంటే భక్తి అనేది తన పైన నిలకడగా మనసు ఉండి మనం చేసే శక్తిని మనం కోరుకుంటే ఆయన ఇస్తాడు. అదే చెప్తాడు, జ్ఞాన జ్యోతి తనే వెలిగిస్తానని చెప్తాడు కదా. తనను తెలుసుకునే ఆ జ్ఞానాన్ని, ఆ జ్ఞాన జ్యోతిని హృదయంగా తానే వెలిగిస్తాడు. ఎప్పుడో మనకి ఎప్పుడైతే ఆయనను చేయాలనే ఏమంటారు కోరిక కలిగి మనకు చేరుకోవాలని మనం ఆశిస్తుంటామో అప్పుడు అని చెప్తారు. అందుకే భక్తి నివ్వు అని ఇక్కడ కోరుకుంటున్నారు అన్నట్టు. అంటే విశుద్ధ భక్తుడు భక్తియుక్త సేవ ద్వారానే ఎటువంటి భౌతిక లాభమును వాంఛింపరాదు అనేది ఇక్కడ తెలుస్తుంది. భక్తియుక్త సేవ తప్ప ఇంకా ఏది ఆయన కోరడు. కామ్యకర్మల చేత గాని తాత్విక కల్పన చేత గాని అతడు విమోహితుడు కారాదు. అంటే ఇప్పుడు ఋతు మహారాజు కూడా ఆ స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ వరం అడిగినప్పటికీ కూడా ఆయన నాకు వద్దు, ఆ వరాన్ని తీసుకుంటే ఏమవుతుందని ఆయన క్లారిటీగా ఉన్నాడు అన్నట్టు. ఎంత క్లారిటీగా ఉన్నాడంటే మనకు కూడా అంత క్లారిటీ రావాలి ఇప్పుడు విన్నప్పుడు. ఎల్లప్పుడూ భగవత్ సేవలోనే అతడు అనుకూలంగా నియుక్తుడు కావాలని. అదే అత్యున్నత జీవన పూర్ణత. మోక్షమో భగవద్ధామం చేరడమో ఇవన్నీ కాదు. అత్యున్నత జీవన పూర్ణతం ఏంటి? నీ భక్తియుక్త సేవలోనే, భగవంతుని యొక్క భక్తియుక్త సేవలోనే నియుక్తుడు కావడం. ఆయన ఇక్కడ ఈ లోకం నుండి చేయమంటే ఈ లోకము, గోలోకం ఉందంటే గోలోకము, ఇంకే లోకంలో ఉందంటే ఇంకే లోకంలో. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆయన సేవ చేసుకుంటూ ఉండడమే. ఆయన ఇక్కడ ఏది చెప్తే అది నెక్స్ట్ లో చెప్తాడు. మనం అనుకున్నదే కాదు. మళ్ళీ మా భక్తి దొరికిందని చెప్పేసి ఇప్పుడు వరాలు చాలా మంది చూస్తుంటాం. బ్రహ్మ దగ్గర కానీ శివుడి దగ్గర కానీ వరాలు ఆడి తపస్సు చేసి వరాలు అడుగుతుంటారు. వరాలు రాగానే వాళ్ళు ఏమైపోతారు? బలాఢ్యులైపోతారు. ఇంకా మాతాజీ హరికృష్ణ ఉన్నారా? అహంకారం వరాలు రాగానే స్వర్గం మీద అన్నిటి మీద ఆధిపత్యం చెలాయించడానికి బయలుదేరుతారు మాతాజీ. గర్వం వచ్చేస్తుంది. దుర్మార్గులు అవుతారు. గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వం తోటి వాళ్ళు ఇంకా బలాన్ని నిరూపించుకోవాలని చూస్తుంటారు కదా. నేను గొప్ప అనే ఒక వచ్చేస్తుంది. కాబట్టి భక్తుడైన వాడు మళ్ళీ ఎలా ఉండాలి, ఈ భక్తి అనే వరాన్ని కోరిన తర్వాత కూడా ఎలా ఉండాలి అనేది కూడా చెప్తారు. ఋతు మహారాజు అడిగిన దానిని ప్రభు ఏం చేస్తారంటే ఆయనకు సరే నాయన అని చెప్పేసి ఇద్దామనుకుంటాడు. అది ఇందులో ఉంటది. అప్పుడు ఇక్కడ వరకు అయిన తర్వాత ఇంకా భగవంతుడికి ఋతు మహారాజు మధ్యలో జరిగిన విషయాన్ని మనకు ఇక్కడ మైత్రేయ ముందు చెప్తుంటాడు విదురుడికి. ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇత్యాది రాజేన నుతస్స విశ్వధృక్ తమాహరాజన్ మయి భక్తిరస్తుతే దిష్యేదృశీధిర్మయితే కృతాయయా మాయా మదీయాంతరతి స్మ తుస్త్యజాం. హరే కృష్ణ మాత చలండి. హరే కృష్ణ. మైత్రేయ ఉవాచ ఇత్యాదిరాజేన నుతస్స విశ్వదృక్ తమాహరాజన్ మయి భక్తిరస్తుతే దిశ్చేదృశీధిర్మయితే కృతాయయా మాయా మదీయాంతరతి స్మ దుస్సుజాం. పైకి జరపడం మాతాజీ, పైకి స్క్రోల్ చేయరా? హరే కృష్ణ. పైకి స్క్రోల్ చేయాలి. మీనింగ్ దామోదరి మాతాజీ. మాతాజీ ఎవరైనా చదవండి, లేదంటే నేను చదవను. ద్రష్టయగు భగవానుడు పృథు మహారాజు ప్రార్థనను వినినంతటా అతనితో ఇట్లు పలికెనని మైత్రేయుడు తెలిపెను. ఓ రాజా, నా భక్తి అందే నీవెల్లప్పుడూ నిలిచిందుగాక. సూక్ష్మ బుద్ధితో నీవు తెలియజేసినట్టు అటువంటి పవిత్రమగు ఉద్దేశము చేతనే ఎవడైనను దుస్తరమగు మాయను దాటగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక మంచి చెప్తున్నాడు. ఏమని? సూక్ష్మ బుద్ధితో నీవు తెలియజేసినట్లు అటువంటి పవిత్రమగు ఉద్దేశము చేతనే. ఏంటి ఆ పవిత్రమగు ఉద్దేశము?
అంటే భగవంతుని పాద సేవనే, భక్తియుక్త సేవనే కావాలి. అదే నన్ను ఈ భౌతిక జగత్తు నుంచి, త్రిగుణాల నుంచి బయటపడేసేది, భగవంతుని చేర్చేది అని తెలుసుకోవడమే అత్యుత్తమమైన బుద్ధి అన్నట్టు. అది అది ఆ చిన్న విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ మాయను దాటగలుగుతారు అని చెప్తుంటారు. మనకు శ్లోకా కూడా ఉంటది కదా, మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఎవరైతే నన్ను కోరుకుంటారో వాళ్ళు ఈ మాయను సులభంగా దాటగలరు అని చెప్తారు కదా. ఇది ఒక్కటే ఏకైక మార్గము అని కూడా చెప్తారు కదా. అదే చెప్తున్నారు, ఈ విషయాన్ని భగవద్గీతలో చెప్పారు. అయితే ఓ రాజా, నా భక్తి అందే నీవెల్లప్పుడూ నిలిచి ఉండుగాక అని ఆయన వరాన్ని ఇచ్చేశాడు. వరాన్ని ఇచ్చేసిన తర్వాత ఇంకా చెప్తుంటారు, నువ్వు వరాన్ని కోరుకోమంటే కోరుకోవట్లేదు, కానీ నార్మల్గా జనులందరూ ఏం చేస్తారంటే వరాన్ని కోరుకోమన్నప్పుడు 4 చేతులతో వచ్చావు విష్ణు భగవానుడు, 4 చేతులు 4 భుజాలు ఉంటాయి కదా, 4 భుజాలతో వచ్చావు, ఒక్క చేతితో వరం ఇస్తానంటున్నావు ఏంటి, 4 చేతులతో 4 వరాలు ఇవ్వాలి కదా మీరు అని అడుగుతుంటారు. నువ్వు ఆ ఒక్క వరాన్ని కూడా తీసుకోవట్లేదు. నీలో ఉన్న సూక్ష్మ బుద్ధితోటే నువ్వు ఈ మాయను దాటగలుగుతున్నావు, కాబట్టి నేను నీకు భక్తి అందు ఎప్పుడు ఉండేట్టుగా నేను దీవిస్తున్నాను అని చెప్పి అలాంటి వరాన్ని ఇస్తున్నాను అంటాడు. కానీ ఈ వరాన్ని ఆయన కోరుకోలేదు, ఇది వరంగా చెప్పడు. అంటే ఇంతకుముందు ఏం కోరుకున్నాడు ఆయన, 10 లక్షల చెవులు కోరుకుంటాడు కదా, 10,000 లక్షల చెవులు కోరుకుంటాడు. అంటే ఆయన అంటాడు, ఇది వరం అనుకోకు, వరాన్ని అడగకుండానే అడుగుతున్నాను నువ్వు అనుకుంటావేమో, అది వరం కాదు, నేను జస్ట్ నీ గురించి వినాలనుకుంటున్నాను, నేను అంతగా నీ పాద సేవలో ఉండాలని అనుకున్నాను, నువ్వు దాని వరంగా భావించకు అని మళ్ళీ చెప్తాడన్నట్టు. కాబట్టి ఇక్కడ ఆయన వరాన్ని అడగలేదు, ఏదైతే భక్తుడికి మంచిదో అదే ఇవ్వు అని ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన భక్తికి మెచ్చి భగవంతుడే ఎల్లప్పుడూ నువ్వు భక్తిలో ఉందువుగాక అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత తత్వం కురుమయాధిష్ట మప్రమత్త ప్రజాపతే మదాదేశకరో లోకః సర్వత్రాప్నోతి శోభనం. హరే కృష్ణ. తత్వం కురు మయాదిష్ట అప్రమత్త ప్రజాపతే మదాదేశకరో లోకః సర్వత్రాప్నోతి శోభనం. ప్రజా సంరక్షకుడైన ఓ రాజా, ఇక అప్రమత్తుడవై యుండి నా ఆజ్ఞను పాలించుము. శ్రద్ధగా నా ఆజ్ఞను నిర్వర్తించుచు ఆ రీతిని జీవించువాడు సర్వత్రా శోభనం పొందగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నాడు మరి, ఆల్రెడీ భక్తిలో ఉందువుగాక అనేసి వరం ఇచ్చేసాడు. వరం ఇచ్చేసినాక మరి మామూలుగా అయితే మనం కావాలనుకునేది మనకు రాగానే మనం ఏం చేస్తాం, ఆపేస్తాం, అవునా. ఇప్పుడు పూజ కానీ ఏదైనా ఏదో ఒక కోరిక పైన పూజ చేసామనుకోండి, ఆ పూజ చేస్తామా, ఆ ఫలితం వస్తుంది, ఆ ఫలితం రాగానే ఆ పూజ ఆప్ చేస్తామా లేదా, చేసేస్తాం మాతాజీ, చేస్తాం కదా. అట్లా నువ్వు అలా చేయబాకు అని చెప్తున్నాడు. అప్రమత్తుడవై ఉండు. ఎందుకు అంటే నేను నీకు ఇచ్చినప్పటికీ కూడా నువ్వు అప్రమత్తుడవై ఉండాలి. దేంట్లో ఉండాలి, ఆయన ఆజ్ఞను పాలిస్తూ శ్రద్ధగా ఆయన ఆజ్ఞలను నిర్వర్తించాలి అని చెప్తున్నారు. నిర్వర్తించుతూ ఆ రీతినే నీవు జీవిస్తే నీకు సర్వత్ర శుభము కలుగుతుంది. అంటే నువ్వు భక్తిలో ఉందువుగాక అని నేను చెప్పినప్పటికీ కూడా ఏం చేయాలి, ఆయన భగవంతుడు ఏదైతే చెప్పాడో అతని ఆజ్ఞలను పాటిస్తూ, అలాగే ఒక రాజుగా ఎలాంటిది చేయాలో అలా చేస్తూ నువ్వు జీవించాలి, అప్పుడే నీకు అది శుభము కలుగుతుంది అని చెప్తున్నారు. అది అందుకే ఇక్కడ ఏం చెప్పారు, భగవద్ఆజ్ఞలను నెరవేర్చుటే ధార్మిక జీవనం యొక్క సారాంశం. అంటే ఆయన ఆజ్ఞను ఏదైతే ఉపదేశం చేశాడో దాన్ని ఆదేశంగా తీసుకున్నారు కదా. ఇప్పుడు కూడా అంటే భక్తిలో ఉండు అని చెప్పిన తర్వాత కూడా భగవానుడు ఆ ఆదేశాలని పాటిస్తూ ఉండాలి అని చెప్తున్నాడు. ధార్మికుడు ఆధ్యాత్మికుడు అన్నబడతాడు అప్పుడే, లేదంటే మళ్ళీ కిందకు పడిపోయే అవకాశం ఉంటుంది. భగవద్గీతలో 65 శ్లోక 18th చాప్టర్ చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు మన్మన భవమద్ భక్త అంటే ఎల్లప్పుడూ నన్నే స్మరింపుము,
నా భక్తుడవు గమ్ము అని పలికెను. ఇంకా నా దేవదేవుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అంటే అన్ని విధములకు లౌకిక కలాపములను వదిలి నన్ను శరణు వేడుము అని చెప్తున్నాడు. అంటే ఇదే ధర్మం యొక్క మూల నియమం. అంటే వదిలి అనేస్తే ఇప్పుడు రాజు, మరి రాజు ధర్మం వదలమంటున్నాడా? మళ్ళీ రాజు ధర్మాన్ని వదలమంటాడు. ఏ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తాడు. ఈయన రాజు కాబట్టి రాజధర్మాన్ని వదలొద్దు అని చెప్పాడు. వేరే వాళ్ళకి వేరే వేరే ధర్మాలు ఉంటాయి. కానీ వాళ్ళు ఆ ధర్మాలను పాటిస్తూనే భక్తిని చేయాలి. అంటే భగవంతుని భక్తి లాస్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కూడా భగవంతుడు మనకి హామీ ఇచ్చిన తర్వాత కూడా మనము చేయాల్సిందేంటి? భక్తియే. అదే చెప్తున్నాడు. ఇదే ధర్మం యొక్క మూల నియమం. భగవాను నాటి ఆజ్ఞను ప్రత్యక్షంగా నెరవేర్చువాడే. ప్రత్యక్షంగా అంటే ఏమన్నట్టు? ప్రత్యక్షంగా అంటే ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయడం అన్నట్టు. అదే ధార్మికుడు అనబడును. ఇతరులు కేవలం కపటులు మాత్రమే. కొంతమంది నటిస్తూ ఉంటారు చేస్తున్నట్టుగా, కానీ అలా కాదు అని చెప్తున్నారు. నిజముగా ధార్మికమైనవి కానప్పటికీ ధర్మము పేరిట పెక్కు కర్మలు, అంటే కొంతమంది ధర్మం పేరిట ఎన్నో ప్రపంచమంతటా చేస్తున్నారు. ఇది అది అని చెప్తున్నారు. ఫొటోస్, వీడియోస్ ఇలా ఇలా చేస్తున్నారు కదా. కానీ అవన్నీ కాదు. భగవతాజ్ఞను నిర్వర్తించువానికే ఎల్లడెల శుభమే కలుగును అని చెప్తున్నారు. అంటే ఈ కపట మోసగాలు చేసే వాటికి అలాంటి ఫలితాలు ఉండవు, ధర్మం అనే పేరు పెట్టుకొని చేస్తే. కానీ ఎవరైతే భగవంతుడు చెప్పాడో, ఇప్పుడు మనకు భగవంతుడు చెప్పాడు ఇదే కరెక్ట్ అని మనకి ఎట్లా తెలుసు? ఎలా తెలుసు మాతాజీ? వేదాలు వేదాలు మనం చదివామా? శాస్త్రాలు, వేదాలు, గురువులు. మనకు వేదాలు ఇవన్నీ చదివి ప్రభుపాద వారు ఇది కరెక్ట్ అని చెప్పేసి మనకు పరంపరలో వచ్చారు కాబట్టి ఇది కరెక్ట్ అని చెప్పి భగవద్గీత యథాతథం, ఇది భగవంతుడు యథాతథంగా చెప్పిన మాటలు అని చెప్పారు కాబట్టి మనం దాన్ని పాటిస్తున్నాం. అవునా? అంటే ఎంతో మంది ఎన్నో చెప్తుంటారు, కానీ మనకు అది ఏది కరెక్ట్ అనేది కూడా చూస్ చేసుకునేది మన దగ్గరే ఉంటుంది. మన బుద్ధి సరిగ్గా పెట్టి మనం ఆలోచించి ఏది దేంట్లోకి వెళ్ళాలి, ఏమి చేయాలి అనేది కూడా మనకే ఇచ్చిపెట్టాడు. కాబట్టి మనం అలా పట్టుకొని ఉండాలి. అలా కరెక్ట్ అయిన వాటినే మనం చేయాలి. అప్పుడు అందరికీ కూడా, చేసిన వాళ్ళందరికీ కూడా శుభం అనేది కలుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు మైత్రేయుడు, ఇది వైన్యస్య రాజర్షే ప్రతినధ్యార్థవద్వచః పూజితోనుగృహీతైనం గంతుం చక్రేచ్యుతో మతిం. చదవండి మాతాజీ, చదవండి. హరే కృష్ణ. చదవనా మాతాజీ? హరే కృష్ణ. ప్రణామస్ మాతాజీ. మైత్రేయోవాచ ఇతి వైన్యస్య రాజర్షే ప్రతినందార్చ్యవద్వచః పూజితోనుగృహీత్వైనం గంతుం చక్రేచ్యుతో మతిం. మైత్రేయుని విదురునితో పలికెను. ఋతుమహారాజు యొక్క గర్భితములైన ప్రార్థనను దేవదేవుడు మిగిల ప్రశంసించెను. ఆ విధముగా రాజుచే యుక్తముగా పూజింపబడిన వాడై భగవానుడు అతనిని దీవించి నిష్క్రమింపదలచెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాత. ఆయన చెప్పేదంతా చెప్పారు. తర్వాత పృథు మహారాజు చెప్పేదంతా చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన మాటలకు ప్రసన్నుడై, కరెక్ట్ అయిన దాన్ని నువ్వు అడుగుతున్నావు, నీ కోసమే కాదు ఇది జనులందరి కోసం కూడా అని అడుగుతున్నావు అని ఆయనకి ప్రసన్నుడై ఆయన అడిగిన దాన్ని ఆయనకి ఇచ్చేసి ఆయన వెళ్తున్నాడంట. అక్కడ నుంచి వెళ్లే ముందు ఇంకోసారి, అంతకుముందు ఒకసారి ఆయన పూజ చేశారు పృథు మహారాజు, అవునా? ఇప్పుడు మరోసారి పూజలు అందుకొని ఆయన నుంచి ఆయన తన ధామానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ ప్రతినంద్యార్థ వద్వచః, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పదం అని చెప్తున్నారు. అంటే రాజు చేసిన భావగర్భితములైన ప్రార్థనలు, భావగర్భితములు అంటే భావంతో కూడిన ప్రార్థనలు, భక్తియుక్త భావంతో కూడిన ప్రార్థనలను ఆయన తీసుకున్నాడు అని.
కాబట్టి ఇక్కడ భక్తుడు భగవానుని ప్రార్థించినప్పుడు అది ఏవో భౌతిక లాభాల కొరకు కాకుండా భగవద్ అనుగ్రహమును వేడుటకే అయి ఉండాలి. అంటే ఆయన అనుగ్రహం కోసమే ఉండాలి. నిజంగా కూడా నాకు చదివేటప్పుడు అనిపించింది, మనం రియల్గా భగవంతుడి దగ్గరికి పోయి మనం భగవంతుడు కావాలని అనకుండా భౌతికమైన కోరుకొని వస్తుంటాము. అసలు ఇప్పటి వరకు ఇది ఎందుకు తెలియలేదా అనిపించింది నాకైతే. అంటే అంత భగవంతుడే మన దగ్గర ఉన్నప్పుడు మనకు వేటి అవసరమే ఉండదు కదా. అయినప్పటికీ కూడా మనం భగవంతుని కోరుకోకుండా మనకు కావాల్సినవి కోరుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్తుంటాం మళ్ళీ. అంటే నిజంగా ఎంత అజ్ఞానంలో ఉన్నామా అనిపించింది. అదే ఇక్కడ చెప్తున్నారు, భౌతిక లాభంలో కొరకు గాక భగవద్ అనుగ్రహంను వేటుటకే అయి ఉండాలి. మనం ఎప్పుడు వెళ్ళినా భగవంతుడి దగ్గరికి మన కోరికలను తీర్చుకోవడానికే వెళ్తుంటాం, కానీ ఆయనను కుశల ప్రశ్నలు వేయడానికో, నువ్వు బాగున్నావా అని అడగడానికో, లేకపోతే నువ్వు మాకెంత ఉండు అని అడగడానికో వెళ్ళినట్టు అయితే నాకు అనిపించలేదు. కానీ అలా వెళ్ళాలి అని చెప్తున్నారు అన్నట్టు. జన్మ జన్మాంతరంలో తాను కృష్ణపాద పద్మ సేవలో నియుక్తుడు కావాలనని భక్తుడు వేడుకుంటాడు. కనుకనే చైతన్య మహాప్రభువు కూడా ఏమని చెప్పాడు, మమ జన్మని జన్మ జన్మాంతరంలో అనేది పదములను వాడి ఉన్నాడు. భక్తుడు ఎప్పుడు అంటే ఈ జన్మలోనే కాదు, ఏ జన్మకైనా సరే అయినా భక్తుడుగానే ఉండాలనుకుంటాడు. మనమే మామూలుగా జన్మము అంటే ఎలా కోరుకున్నా ఓకే, ఈ జన్మలో ఏది ఇవ్వలేకున్నా సరే వచ్చే జన్మలోనే నన్ను ధనవంతుడిని చేయి, లేకపోతే భాగ్యవంతుడిని చేయి, లేకపోతే ఇంకేదో అందంగా పుట్టియో, లేకపోతే మంచి భార్యను అయ్యో, ఇలాంటివి కోరుకుంటా. అంటే ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలైనా ఆ కోరికను తీర్చు అని కోరుకుంటాము. కానీ ఇక్కడైతే భక్తుడు ఏం కోరుకుంటాడో, ఈ జన్మనే కాదు ఎన్ని జన్మలున్నా ఏ జన్మలో అయినా సరే భగవంతుడి సేవనే కావాలని కోరుకుంటాడు అని చెప్తున్నాడు. అలాగే చైతన్య మహాప్రభు కూడా అలాగే కోరుకున్నాడు. శుద్ధ భక్తులైనా ఎవరైనా అలాగే కోరుకుంటారు. ఇప్పుడు పృథు మహారాజు కూడా అదే కోరుకున్నాడు. భక్తులు అనే వాళ్ళు ఎవరైనా అదే కోరుకోవాలి అని చెప్తున్నారు. అది కోరకుండా ఇంకేది కోరినా అది దుఃఖమయ స్థితులను కలిగిస్తుంది. మళ్ళీ మా జన్మ మృత్యు జరా వ్యాధిలో ఉంటుంది. అంటే వీళ్ళకు జన్మ మృత్యు జరా వ్యాధి ఉన్నా అది డిఫరెంట్ భక్తి మార్గంలో ఉన్నప్పుడు. కానీ భౌతికంగా ఉంటే అది నరకంతో సమానము, జైలుతో సమానం అని చెప్తున్నారు కదా. అది అందుచేతనేవి దివ్యములు అనబడినవి అని చెప్తున్నారు. అందుకని భగవంతు సేవలో నువ్వు ఎన్ని జన్మలెత్తినా అవి దివ్య జన్మలే అవుతాయి. నార్మల్ గా ఒక జన్మ అయినా సరే అది పాపకర్మ జన్మ కాబట్టి అది ఏమంటారు పద్ధతి, అది వ్యర్థంగానే చెప్పుకోవచ్చు అన్నట్టు. భక్తి యోగంను సుస్థాపించుటే. మరి భగవంతుడు ఎందుకు వస్తాడు, భక్తులు ఎందుకు వస్తారు, భగవంతుడే భక్తుల రూపంలో ఎందుకు వస్తారు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు వస్తారు, భక్తి యోగాన్ని సుస్థాపితం చేయడానికి భగవంతుడు వస్తే దాన్ని ప్రచారం చేయడానికి భగవంతుడే భక్తుల రూపంలో వస్తారు, భక్తుల ఆ రూపంలో వస్తారని చెప్తున్నారు. అంటే రెండు విధాలు. ఇక్కడైతే మనం చూసుకుంటే భగవంతుడి యొక్క అంశమే పృథు మహారాజు కదా, శక్తి ఆవేశ అవతారం అని చెప్పుకున్నాడు. అంటే భగవంతుడు ధర్మాన్ని స్థాపించడానికి వచ్చాడు, అతనే మళ్ళీ భక్తుడి రూపంలో దాన్ని ప్రచారం చేయడానికి వచ్చాడు. అంత కరుణామయుడు అని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ భక్తుని జన్మ యొక్క ప్రయోజనము అదే. కాబట్టి శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా ఏం చేస్తుండాలని చెప్తున్నారు, ఇక్కడ ఏం చేయాలని చెప్తున్నారు, ప్రచారం మాతాజీ. ఏం ప్రచారం చేయాలి, భక్తి భక్తి అంటే భక్తి సంప్రదాయాన్ని ప్రచారం చేయాలి. అంటే భగవంతుడు ఎలాంటి వాడు అనేది ప్రచారం చేస్తే భక్తి అలాగే వచ్చేస్తుంది కదా తెలుసుకుంటే. అది అందుకే ఈయనను అలా వచ్చినప్పటికీ కూడా అచ్యుత అని చెప్తారు. అంటే చ్యుతి లేని వాడు అని అర్థం అని చెప్తున్నారు. కానీ భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళందరూ కూడా అచ్యుతులే. కానీ వాళ్ళు ఈ మాయలో చిక్కుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైపోయారు, కలుషితం అయిపోయారు కదా. కల్మషంతో కూడి ఉన్నారు, కలుషితం అయిపోయారు. కానీ భగవంతుడు అలా కాకుండా ఉండిపోయారు అని చెప్తున్నారు. అందుకే అర్జునుడు శ్రీకృష్ణ భగవాను అడుగుతాడు కదా, నువ్వు అప్పుడు కూడా మన ఇద్దరం ఉన్నామని చెప్తున్నావు, నాకైతే గుర్తులేదు అంటే కృష్ణ భగవాను చెప్తాడు కదా, నాకు గుర్తున్నాయి అవన్నీ కానీ నీకు గుర్తులేవు అని చెప్తాడు. అంటే అక్కడ త్రిగుణాలతో ఉన్నాడు కాబట్టి అర్జునుడికి గుర్తులేవు,
త్రిగుణాలకు అతీతంగా ఉన్నాడు కాబట్టి అక్కడ భగవంతుడికి గుర్తుంది. ఇప్పుడు కూడా మనకి అవి గుర్తులేవు. ఏది మనం భగవంతునితో గల సంబంధం అనేది మనకి గుర్తులేదు, కానీ భగవంతుడికి గుర్తుంది, అన్ని గుర్తుంటాయి కాబట్టి ఆయనని అచ్యుతుడు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఆత్మ మాయయా అంటే శ్రీకృష్ణ భగవాను తన అవతరణము యొక్క గుణమును భగవద్గీతలో ఆత్మ మాయయ అంటే అంతరంగిక శక్తిచే వసకబడినది అని వర్ణించారు. అచ్యుతుడైన భగవానుడి ప్రకృతి బలవంతంగా ఈ భౌతిక జగత్తులో జన్మింపడు. మానవ సంగమున ధర్మమును పునఃస్థాపించి దానవ ప్రభావం నరసింపచేయుటకే ఆ దేవదేవుడు అవతరిస్తాడు అనేది ఇప్పుడు చెప్పారు. అంటే ఇప్పుడు పృథు మహారాజు ఎందుకు వచ్చారు, భగవానుడు ఎందుకు వచ్చారు, ఆయన ఆ అంశనే ఆయన ఎందుకు వచ్చాడు అనేది మనకి ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా. నిన్న ఎవరో క్వశ్చన్ అడిగారు కదా, దానికి ఇక్కడ ఆన్సర్. తర్వాత 35-36 శ్లోకాలు. దేవర్షి పితృగంధర్వ సిద్ధ చారణ పన్నగాహ కిన్నరాప్సరసోమర్త్యాః ఖగా భూతాన్యనేకశః యజ్ఞేశ్వరధియా రాజ్ఞా వాగ్విత్తాంజలి భక్తితః సభాజితాయయుః సర్వే వైకుంఠానుగతాస్తతః. హరే కృష్ణ మాతాజీ చదవమంటారు? చదవండి. హరే కృష్ణ. దేవర్షి పితృగంధర్వ సిద్ధచారణ పన్నాగా కిన్నరాప్సరసో మత్యా ఖగా భూతాన్యనేకశః యజ్ఞేశ్వరాధివ్యారాజ్ఞ వాగ్విత్తాంజలి భక్తితః సభాజితాయయుః సర్వే వైకుంఠానుగతాస్తతః. పృథు మహారాజు అటు పిమ్మట దేవతలను, ఋషులను, పితృలోకవాసులను, గంధర్వులను, సిద్ధలోకవాసులను, చారణ లోకవాసులను, పన్నగ లోకవాసులను, కిన్నెర లోకవాసులను, అప్సరస లోకవాసులను, భూలోకవాసులను, పక్షిలోకవాసులను, ఇంకను యజ్ఞస్థలిలో ఉపవిష్టులైనట్టి పెక్కు ఇతర జీవులను పూజించెను. అంజలిబద్ధుడే అతడు వారందరినీ గాక భగవానుని మరియు అతని పార్షదులను మధురమగు వచనములతోనూ సాధ్యమైనంత ధన సంపత్తులతోనూ అర్చించెను. ఆ కార్యక్రమం ముగిసినంతటా విష్ణు భగవాన్ని అనుసరించుచు అందరూ తమ తమ నెలవులకు జనిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ఇలా అయిపోయిన తర్వాత ఏమైంది అక్కడ అంటే, యజ్ఞ స్థలంలో ఏం జరిగింది అంటే, పృథు మహారాజు దేవతలను, ఋషులను, ఆ పితృలోక వాసులను, రకరకాల వాళ్ళందరూ వచ్చేసారు. యజ్ఞం చేస్తుంటే అది ఒక ఉత్సవం లాగా ఉండిపోయింది అనుకున్నాం కదా. భగవంతుడు వచ్చాడు, శివుడు వచ్చాడు, బ్రహ్మ వచ్చాడు, విష్ణువు వచ్చాడు, కిన్నరులు వీళ్ళందరూ వచ్చారు కదా యజ్ఞస్థలికి. మళ్ళీ వాళ్ళంతా కూడా ఇది చూస్తున్నారంట. ఇక్కడ నెక్స్ట్ శ్లోకాలు చెప్తారు, చూస్తున్నారు. దీని తర్వాత వాళ్ళందరికీ నమస్కారం పెట్టే వాళ్ళకి నమస్కారము, మాటలతో గౌరవించే వాళ్ళని మాటలతో, ఏమన్నా కానుకలు ఇచ్చే వాళ్ళకు కానుకలు ఇచ్చి వాళ్ళందరికీ గౌరవంగా ఆయన ఆతిథ్యాన్ని చేశారు. అవి తీసుకొని వాళ్ళు కూడా భగవానుని విష్ణు భగవాను అనుసరించుచు, అంటే ఆయన వెళ్దామని అనుకున్నాడు కదా ఇందాక, ఆయన వెళ్దాం అనుకోగానే మేము కూడా వెళ్తామని ఆయన దారిని మేము వెళ్తున్నాం అన్నట్టు వీళ్ళు వెళ్ళారని. అయితే ఇంకా విష్ణు భగవానుడు వెళ్ళలేదు. నేను వెళ్తాను అని చెప్పి లేచాడు, కానీ వెళ్ళలేదు. వీళ్ళు మేము వెళ్తున్నామని చెప్పి వెళ్ళిపోతారు అన్నట్టు. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తారంటే, చాలా మంది అనుకుంటారు ఈ భూలోకంలోనే జనులు ఉంటారు, ఇంకే లోకాల్లో జనులు ఉండరు. కానీ ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా 14 మనం చెప్పుకుంటాం కదా, ఒక బ్రహ్మాండంలో ఎన్ని లోకాలు ఉంటాయి, 14 లోకాలు ఉంటాయి. 14 లోకాలు ఎవరెవరు ఉంటారు ఇదంతా ఉంది కదా. కానీ కొంతమంది మూర్ఖులు, మూఢులు, అజ్ఞానులు ఇది లేదనుకుంటారు. కానీ అక్కడ కూడా జీవులు ఉంటారు, వాళ్ళకి కావాల్సినవి ఉంటాయి. అక్కడ కూడా భగవంతుని సేవకుడు ఉంటారు పైన లోకాలలో. ఇదంతా చెప్పుకొని వస్తారు ఇందులో. భౌతికము, ఆధ్యాత్మికము రెండు నానా విధముగు బుద్ధి కుశలత కలిగిన జీవులు, అంటే మొత్తం ఏ జీవులైనా సరే పైన నుంచి 14 లోకాల్లో ఎలా ఉంటారు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారంతో కూడి ఉంటారు. కానీ ఏ లోకంలో
ఏ భాగం ఎక్కువ తక్కువ అనేది ఉంటుంది అన్నట్టు. అంతేగాని ఇవి మాత్రం కంపల్సరీ, వీటితోటి కూడిన జీవరాశులే ఉంటాయి అనేది ఇక్కడ చెప్పుకొచ్చారు. కానీ అక్కడ కూడా ఉంటారు అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు? భౌతిక ఆకాశంలోని ఈ లోకములకు పరముగా మరి ఒక ఆకాశం గలదు అని చెప్తున్నారు. ఇప్పుడు మనకు కనిపించేది ఆకాశం ఏంటి? భౌతిక ఆకాశం. ఈ ఆకాశం కిందనే ఈ 14 లోకాలు ఉన్నాయి. కానీ ఈ ఆకాశం దాటి ఇంకో ఆకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. అది ఆధ్యాత్మికమైనది అని చెప్తున్నారు. అక్కడ ఏమున్నాయి? గోలోకము, వైకుంఠ లోకము, ఇప్పుడు మనకు చెప్తుంటారు కదా, అక్కడ బృందావనము, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయని చెప్తారు. అక్కడ భగవంతుడు నివసిస్తారో అని చెప్తున్నారు అన్నట్టు. అక్కడ ఎలా ఉంటారు అంటే ప్రేమయుత సేవలో దాస్య రసము, సఖ్య రసము, వాత్సల్య రసము, మధుర రసము, వీటన్నిటికీ పైన పరకీయ రసం అనేది వివిధ రసభావనలు అనేటివి అక్కడ ఉంటాయి అని చెప్తున్నారు. ఈ పరకీయ భావన రసంలోనే శ్రీకృష్ణ భగవానుడు వసించేటి కృష్ణ లోకమున ఆయన ఉంటాడు అని చెప్తున్నాడు. ఆ లోకం పేరే గోలోక బృందావనము అని చెప్తున్నారు. దేవదేవుడు అచ్చటనే శాశ్వతంగా వసించి ఉంటాడు. అక్కడ నుంచే కోట్లాది రూపంలోనికి కూడా విస్తరించి మనకు చెప్పుకున్నారు కదా, మనకు ఎలా విస్తరిస్తారో అవతారాలు, ఫస్ట్ ఎలా వస్తారో దాని నుంచి ఎవరెవరు వస్తారని చెప్పుకున్నారు కదా, ఆ విధంగా వస్తారనే చెప్తున్నారు. బద్ధజీవులను భగవద్ధామం వైపునకు ఆకర్షించుటకే ఆధ్యాత్మిక ఆకాశంలోని గోలోక బృందావనకు చెందిన తన ఆది లీలలను ప్రదర్శించును అని చెప్తున్నారు. అంటే అక్కడ ఉండే లీలలను, అక్కడ చేసేవన్నీ కూడా మనకు ఇక్కడ ప్రదర్శిస్తుంటాడు ఇక్కడికి వచ్చి. ఎందుకు అంటే మనని ఇక్కడ నుంచి ఆకర్షించి ఆ లోకానికి తీసుకెళ్ళడానికి ఆయన ఆ లీలలను చేస్తుంటాడని చెప్పారన్నట్టు. తర్వాత 37వ శ్లోకాలు భగవానపి రాజర్షేః సోపాధ్యాయస్య చాచ్యుతః హరన్నివ మనోముష్య స్వధామా ప్రత్యపద్యత. హరే కృష్ణ మాతాజీ. భగవాన్ అపి రాజర్షే సోపాధ్యాయస్య చాచ్యుతః హరన్నివ మనోముష్య స్వధామా ప్రత్యపద్యతః. అచ్యుతుడు ఆ విధముగా అచ్చటనున్న రాజు ఋత్వికుల మనసును హరించి ఆధ్యాత్మిక ఆకాశము నందలి తన ధామమునకు మరలిపోయెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు, త్రిగుణాలకు అతీతుడైన వాడు, దేనికి మోహింపబడని వాడు, అలాంటి వాడు పృథు మహారాజుకి గుణశీలానికి ప్రసన్నుడైపోయి వెళ్ళలేక వెళ్తున్నట్టు చెప్పుకున్నాం కదా. అతను ఇప్పుడు ఇంకేంటి, ఆయన చెప్పాల్సింది చెప్పాడు, ఇవ్వాల్సింది ఇచ్చాడు, అక్కడ వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు తను కూడా ధామంకు మరలిపోయిన. ఎలా మరలిపోయినంటే వీళ్ళందరి మనసును లాక్కొని పోతున్నట్టుగా ఆయన వెళ్ళిపోతున్నాడంట. అంటే ఆయన వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ అంత దిగాలుగా ఉన్నారు, భగవంతుడు విడిచి వెళ్ళిపోతున్నాడే మమ్మల్ని అనే ఒక భక్తి భావంలో పరవశమైపోయి ఉన్న వీళ్ళు అలా నిలబడిపోయి అలా చూస్తుండిపోయారంట. అటు వెళ్ళలేక ఇటు ఉండలేక అలా ఉండిపోయారంట. అలా భగవంతుడు వాళ్ళ మనసులోను ఋత్వికులు, అక్కడ ఎవరెవరు ఉన్నారు, గుర్రం ఎత్తుకోబోతుందని చెప్పారు కదా, ఎవరు చెప్పారు? ఆయన ఋషి పేరేంటి? అత్రిముని. ఎస్, అతను ఇంకా కొంతమంది ఆ యజ్ఞంలో హెల్ప్ చేసిన కొంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పటి వరకు వాళ్ళకు కూడా భగవంతుడు కనిపించాడు, కానీ వాళ్ళెవరితోటి భగవంతుడు సంభాషణ జరగలేదు. పృథు మహారాజుకు విష్ణుమూర్తికి మధ్యనే ఈ సంభాషణ అంతా జరిగింది. మధ్యలో అందరు చూస్తున్నారు, వింటున్నారు, అనుభవిస్తున్నారు, కానీ ఎవరు మాట్లాడలేదు. ఈ జరిగిందంతా వాళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు. ఆయన వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా ఎంతో ఆవేదనకు గురయ్యారు అని చెప్తున్నారు. భగవానుడు పూర్తిగా ఆధ్యాత్మికమే కనుక తన దేహమును మార్చకనే ఆయన ఎలా వెళ్ళాడు అంటే ఏదైతే కనిపిస్తున్నాడో అదే దేహంతో వెళ్తూ ఉన్నాడంట. ఎంతవరకు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడంటే
మన కన్నులకు కనిపించేంత దూరం వరకు అలా కనిపిస్తూనే వెళ్ళాడంట. ఎప్పుడైతే మనకు కళ్ళకు కనిపించకుండా ఉంటాడో అప్పటి వరకు వీళ్ళు కూడా అలా కళ్ళతో అలా చూస్తూనే ఉన్నారంట. వీళ్ళకు కళ్ళ దృష్టికి కనుమరుగయ్యేంత దూరం వరకు వీళ్ళు చూస్తూనే ఉండిపోయారంట. అలా ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు ఈయన అలా చూస్తూ ఆయన ఎప్పుడైతే కంటికి కనిపించకుండా వెళ్ళిపోతాడో అప్పుడు ఆయన పృథు మహారాజు వీళ్ళందరూ కూడా భగవంతుడికి ప్రణామాలు చేసుకొని ఇంకా మిగిలిన కార్యక్రమం ఉంది కదా దాన్ని చూసుకోవడానికి అన్నట్టుగా ఉంటారు. భౌతిక జగమునకు పతనం చెందినప్పుడే భౌతిక దేహంను గ్రహింపవలసి వస్తుంది. అందువలన భౌతిక దేహంను అతడు అచ్యుతుడు. కాబట్టి ఇక్కడ వైదికానుష్ఠానమున అత్యంతానురక్తులకు ఋత్విక్కులకు కూడా ఆకర్షణీయంగా ఉండెను. భగవానుడు సర్వాకర్షణుడు కాబట్టి అక్కడ వాళ్ళందరూ కూడా ఆయనకు ఆకర్షితులు అయిపోయారు. పృథు మహారాజు యజ్ఞస్థలిలో భగవానుడు క్షీరోదక సాయి విష్ణువు రూపమున అవతరించెను. ఆ రూపము కారణోదకశాయి విష్ణువు యొక్క రెండవ రూపము. భౌతిక సృష్టికి మూలమైనటి కారణోదకశాయి విష్ణువు గర్భోదకశాయి విష్ణువుగా విస్తరించుచున్నను. ఆ గర్భోదకశాయి విష్ణువే ప్రతి బ్రహ్మాండంలోనికి ప్రవేశించును. క్షీరోదకశాయి విష్ణు ప్రకృతి గుణములను నియంత్రించు పురుషులలో ఒకడు. అలాంటి విష్ణువును చూశారు. అదే చెప్తున్నారు. అలా చూసి నమస్కరించుకుంటాడు. 38వ శ్లోకాలు చూస్తే అదృష్టాయ నమస్కృత్య నృప సందర్శితాత్మనే అవ్యక్తాయ చ దేవానాం దేవాయ స్వపురం యయో. చదువుతారా ఎవరైనా? హరే కృష్ణ మాత, నేను చదవను. చదవండి. హరే కృష్ణ. అదృష్టాయ నమస్కృత్య నృపాన సందర్శతాత్మనే అవ్యక్తాయ చ దేవానాం దేవాయ స్వపురం యయౌ. హరే కృష్ణ. అనువాద భాషం శ్రీల ప్రభుపాదికి జై. పిదప పృథువు దేవాదేవులకు భగవంతునికి వందనమిడెను. భగవానుడు చర్మచక్షువులకు గోచరింపని వాడయ్యును పృథు మహారాజునకు దర్శనమిచ్చెను. అట్టి దేవదేవునకు ప్రణమిల్లిన పిదప రాజు తన పురమునకు పోయెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అలా కనిపించినంత మేరకు చూసుకొని ఇంకా ఆయనకు వందనాలు అర్పించి ఆయన రాజ్యానికి వెళ్ళాడు పృథు మహారాజు. అయితే మామూలుగా ఎవరికి కనిపించడు కదా భగవంతుడు. అంత ఈజీగా కనిపిస్తాడా? ఈ భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళకి ఆ చర్మ చక్షులకు కనిపించడు, కానీ భగవంతుడు జ్ఞాన చక్షులకు కనిపిస్తాడు. ఆల్రెడీ ఆయన భక్తి భావనలో ఉన్నాడు. భగవంతుని చూడడానికి ఆయన ఎప్పటి నుంచి చూస్తున్నాడు చెప్పండి భగవంతుని? ఎప్పుడైతే ఆయన ఇది స్టార్ట్ చేశాడు కదా, యజ్ఞం స్టార్ట్ చేశాడు, అప్పటి నుంచి అక్కడ అందరు వచ్చేసారు, వాళ్ళందరూ చూస్తున్నారు కదా. నమస్తేజీ. అంతేనా? అంటే ఎప్పుడైతే ఆయన యజ్ఞం అనేది వేదాల్లో చెప్పబడిన దానికోసమైనా చేసినప్పటికీ కూడా ఆయన ధర్మం కోసం చేస్తున్నాడు కాబట్టి ఆయన చేసే దానికి ఈయన ఎప్పుడో ప్రసన్నుడయ్యి అప్పుడే ఆయన వచ్చి అప్పుడే ఆయన కృపను చూపించేశాడు. ఆయనతో పాటు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు అన్నట్టు. అంటే వాళ్ళందరికీ కూడా ఆయన జ్ఞాన చక్షులను ఇచ్చేశాడు. ఆ చక్షులతోటే వీళ్ళు ఆయనను చూడగలుగుతున్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఆ జ్ఞాన చక్షులతోటే మనం భగవంతుని చూడగలము. అలాంటి చక్షులు కనిపించినంత మేరకు వాళ్ళు చూసుకోగలిగారు. ఇంకా ఎప్పుడైతే కనిపించారో అప్పటి వరకు వాళ్ళు ఇంకా వదిలేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయారు. ఎంతో బాధతో వెళ్ళిపోయారు. కానీ అనుకుంటున్నారంట, ఏమనుకుంటున్నారంటే అతడు చర్మచక్షువులకు అవ్యక్తంగా ఉన్నాడు. ఆయనను పృథువు విశుద్ధమగు భక్తిచే ఆధ్యాత్మిక నేత్రమును పొంది ఉండెను కనుకనే భగవానుడు ఇచ్చట సందర్శితాత్మ అంటే ఆయన కనిపించాడు. ఏలైనా అతడు సామాన్యమగు చక్షువులకు అగోచరుడైనప్పటికీ భక్తునికి దృష్టి గోచరుడు అగును. అంటే నార్మల్గా చక్షువులకు కనిపించకున్నప్పటికీ కూడా భక్తికి మాత్రము, అంటే భక్తికి ఆయన కనిపిస్తాడు అంటున్నాడు. అంటే భక్తునికి అలాంటి భగవంతుని చూసే శక్తి అతనికి ఇస్తాడు అని చెప్పాడు. అలా భగవంతుడి యొక్క కరుణ పృథు మహారాజు పైన పూర్తిగా ఉన్నది. ఈ పృథు మహారాజు కూడా భగవంతుడు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన పరిపాలన చేశాడని చెప్తారు. తర్వాత వచ్చేసి ఎప్పుడైతే భగవంతుడు అందరినీ తృప్తిపరిచి అందరినీ అలా వెదిలిపోతూ ఉంటారో
అప్పుడు పృథు మహారాజ్ అనుకుంటారంట, అంటే భగవంతుడు ఇప్పుడు వెడలినంత మాత్రాన కాదు, ఆయన ఏదైతే చెప్పాడో ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించినప్పుడు ఆయన ఇక్కడే ఉన్నట్టుగా ఆయన భావించి ఆయన ఆదేశాలను పాటిస్తూ ఉంటారని చెప్తారు. శ్రీమద్ భాగవతం నందలి పృథు మహారాజు యజ్ఞస్థలమున విష్ణువు ప్రత్యక్షమగుటాను చతుర్థ స్కందంలోని 20వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చాలా చాలా ధన్యవాదాలు. ఇందులో ఎనీ పాయింట్స్ మిస్ అయితే యాడ్ చేయండి. ఇంకేదన్నా ఉంటే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే